10 టీవీ నిర్వహిస్తున్న బిగ్ కాన్క్లేవ్ కు తిరిగి స్వాగతం. రేవంత్ 365 కాన్క్లేవ్ భాగంగా మరికాసేపట్లో చాలా మంది నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీల సీనియర్ నేతలు డిబేట్ లో పాల్గొనబోతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై సాధించిన విజయాలపై 10 టీవీ ఎనాలిసిస్ కంటిన్యూ అవుతోంది. కళ్యాణ్, సతీష్, ఇంకొక కీలకమైన అంశం మనం ఇప్పుడు చూడబోతున్నాం. త్రిబుల్ ఆర్ అనేది ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక తెచ్చిందేం కాదు, కానీ గతంలో ఉన్నప్పటికీ దీన్ని పట్టాలెక్కించి వేగవంతం చేసే ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పుకోవాలి, రేవంత్ సర్కార్ చేస్తుందని చెప్పుకోవాలి. ఈ త్రిబుల్ ఆర్ అనేది ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చే ఒక బృహత్తర కార్యక్రమంగా మనం చూడాలి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ తర్వాత 360 కిలోమీటర్లు అంటే చాలా పెద్దది. ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా హైదరాబాద్ చాలా క్రౌడ్ అయిపోయింది, మేజర్ నగరం అయిపోయింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయట అంటే 30 కిలోమీటర్ల రేడియస్ చుట్టూ ఆ త్రిబుల్ ఆర్ రాబోతుంది. చాలా సంగారెడ్డి ఆ ఏరియా, నల్గొండ జిల్లా ఇవన్నీ కూడా ఇందులోకి రాబోతున్నాయి. తూఫ్రాన్, గజ్వేల్ ఇలాంటివన్నీ కూడా ఈ త్రిబుల్ ఆర్ లోపలికి వస్తున్నాయి. వికారాబాద్, షాబాద్ ఇలాంటివన్నీ ఇందులో. కాబట్టి అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్మాణ రంగం అనేది పెరిగే అవకాశం ఉండబోతుంది. ఇది కూడా కేంద్రం కూడా కొంత దీనికి సహకరిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి తొందరగా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. త్రిబుల్ ఆర్ వరకు కూడా ఎంఎంటీఎస్ ని తీసుకెళ్లేందుకు ఆల్రెడీ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రైలు కూడా అక్కడికి రాబోతుంది. కాబట్టి ఇది హైదరాబాద్ రూపురేఖలను మార్చే పరిస్థితి ఉండబోతుంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ముందుగా ఫస్ట్ ఫేజ్ అది పూర్తి అవుతుంది. ఆ తర్వాత మిగిలింది గజ్వేల్ ఆ ఏరియా అంతా చేరుకుంటుంది. కాబట్టి దీని విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది రేవంత్ సర్కార్. ఏదైతే ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ కు తలమానికంగా ఎలా ఉందో, త్రిబుల్ ఆర్ ని హైదరాబాద్ కాదు తెలంగాణకు తలమానికంగా, ఎందుకంటే చాలా జిల్లాలు, కొత్త జిల్లాలు దాదాపు 13-14 కొత్త జిల్లాలు ఇందులో కవర్ కాబోతున్నాయి. కాబట్టి ఆ తెలంగాణకే తలమానికంగా త్రిబుల్ ఆర్ ఉంటుందని భావిస్తుంది. త్రిబుల్ ఆర్ వస్తే ఖచ్చితంగా రూపురేఖలు, హైదరాబాద్ రూపురేఖలు, తెలంగాణ రూపురేఖలు కూడా మారే అవకాశం ఉంది. మనం ఎలాంటి ట్రాఫిక్ లేకుండా తెలంగాణలో ఏ జిల్లాకైనా త్రిబుల్ ఆర్ మీదకి చేరుకొని ఏ జిల్లా వెళ్ళిపోయే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఓఆర్ఆర్ కి త్రిబుల్ ఆర్ కి మధ్య 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా రేడియల్ రోడ్లు వస్తాయి. ఆ రెండింటికి కనెక్టివిటీ చేకూరుతుంది. ఇది అనుకున్నట్టు జరిగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఒక నెంబర్ 1 స్టేట్ గా రైజింగ్ తెలంగాణ అని చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ రైజింగ్ అంటున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా ఉంది.